హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రామచంద్రయ్యని కోర్టులో హాజరుపరిచి ఉంటారు. ఇక చాలా టెన్షన్ పడుతూ నాన్నని ఎలాగైనా విడిపించుకోవాలి, లాయర్ ఏంటి ఇంకా రాలేదు అని అనుకుంటూ ఉంటుంది. చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే జడ్జి కూడా రావటంతో ఇక రామచంద్రయ్య బోన్లో నిలబడి ఉంటారు. మీ తరపున వాదించే లాయర్ ఎక్కడా అని జడ్జి అడుగుతూ ఉంటే వెంటనే చామ్ లాయర్కి ఫోన్ చేస్తుంది. లాయర్ గారు, ఏంటి మా నాన్న బోన్లో నిలబడి ఉన్నారు, జడ్జి గారు కూడా వచ్చేశారు, ఏంటండి మీరు ఇంకా రాలేదు, ఎక్కడండి అని ఫోన్ చేసి ప్రశ్నిస్తూ ఉంటుంది. అయితే లాయరు కోర్టుకి వెళ్లకుండా అక్కడ రమాదేవి రివాల్వర్ పట్టుకొని ఆ లాయర్ని బెదిరిస్తూ ఉంటుంది. రమాదేవి రివాల్వర్ పట్టుకొని పక్కనే కుర్చీలో కూర్చొని ఉంటే లాయరు వణికిపోతూ, చూడండమ్మా, నేను ఆ కేసు వాదించటానికి రాలేను, నా వల్ల కాదు, మీరు ఇంకెవరినైనా చూసుకోండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. అయ్యో, ఈ లాయర్ ఏంటి ఇప్పుడు ఇలా చేతులెత్తేశాడు, ఇప్పుడు నాన్నని ఎలా కాపాడుకోవాలి అని చామ్ టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటుంది. వెంటనే ప్రేమ్కి కాల్ చేస్తుంది. డ్రైవర్ బాబు, లాయరు రాలేదు డ్రైవర్ బాబు అని చెప్తూ మా నాన్నని కాపాడుకోవటం ఎలాగో అర్థం కావటం లేదని ఏడుస్తూ ఉంటే, చూడు చామ్, నువ్వేమీ కంగారు పడకు, నేను 10 నిమిషాల్లో అక్కడికి వస్తానని ప్రేమ్ చెప్తాడు. అయ్యో డ్రైవర్ బాబు, నేను నిన్ను రమ్మని చెప్పటం లేదు, లాయర్ రాలేదని చెప్తున్నానని కోర్టులో హాల్లోనే కూర్చొని చామంతి మెల్లగా మాట్లాడుతూ ఉంటుంది. అలాగే చామ్, నువ్వేమీ కంగారు పడకు, నీకు లాయర్ కావాలి అంతే కదా, 10 నిమిషాల్లో లాయర్ అక్కడ ఉంటాడులే అని చెప్పి ప్రేమ్ ఫోన్ పెట్టేస్తాడు. ఇక ప్రేమ్ ఒక లాయర్గా కూడా ప్రాక్టీసింగ్ చేసి ఉంటాడు. నల్ల కోటు వేసుకొని ఇక కారులో కోర్టు దగ్గరికి వచ్చేస్తాడు. మీ తరపున లాయర్ లేరు కాబట్టి ఇక ఈ కేసుని ఎలా డీల్ చేస్తామని జడ్జి గారు అంటుంటే, ఇలాంటి దుర్మార్గుడి తరపున వాదించటానికి ఏ లాయర్ కూడా ముందుకు రారు జడ్జి గారు, కాబట్టి ఇతనికి శిక్ష వేసేయండి అని లాయర్ చెప్తూ ఉంటాడు. నేనున్నాను జడ్జి గారు అంటూ అప్పుడే ప్రేమ్ వాయిస్ మనకి చూపిస్తూ చేతిని మాత్రమే చూపిస్తూ ఉంటారు. అంటే ప్రేమే లాయర్గా అక్కడికి వచ్చి రామచంద్రయ్యని కేసులో ఎలా గెలిపిస్తాడన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.